అందరికీ హాయ్ అండి. మన కర్నూలులో ఉండే మన రోటీ హబ్కి స్వాగతం అండి. ముఖ్యంగా అవ్వ తాతలకి షుగర్ బీపీ ఉండే వాళ్ళకి, మళ్ళీ నాన్ వెజ్ తినే నాన్ వెజ్ ప్రియులకి కూడా ఈ రోటీ చాలా మంచిదండి. నేను అప్పుడే చెప్పినాను, షుగరు బీపీ ఉండే వాళ్ళకి రామబాణంలాగా పనిచేస్తుందని. ఎందుకంటే మీ ట్యాబ్లెట్ కూడా ఇంత షుగర్ బీపీ లెవెల్ని తగ్గించవు. దానికన్నా ఎక్కువగా మా సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు మీ షుగర్ బీపీని తగ్గిస్తాయి. అదే దానిలాగానే నాన్ వెజ్ ప్రియులకు కూడా మంచి కాంబినేషన్ ఈ రోటీసు. దానికోసమే నేను చెప్తున్నాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా కామెంట్ చేయండి సార్. కామెంట్ మీరు చేసినారంటే మాలో ఏమన్నా తప్పు ఉంటే, లోపాలు ఉంటే మేము దిద్దుకుంటాము. సరిగ్గా మీకు ఫుడ్ అందించే ప్రయత్నం మేము చేస్తాము. మన కర్నూలులోనే ఉండే మన రోటీ ఎక్కడుంది అని మీరు అనుకుంటున్నారా? ఈడే భాస్కర్ నగర్లో ఉందండి. పాత అయ్యప్ప స్వామి గుడి లేదు, అక్కడే దగ్గరలో ఉంది. ఇంకొకటి అబ్దుల్లా ఖాన్ ఎస్టేటు, ఇంకొకటి చెప్పాలంటే చందన బ్రదర్స్ దగ్గర, ఇంకొకటి గుర్తు చెప్పాలంటే జిల్లా పరిషత్ కూడా దగ్గర, ఇంకా ఒక గుడ్డి గుర్తు చెప్పాలంటే ఎస్యూ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చి ఈ పైన ఉండే ఫస్ట్ నంబర్కు మీరు ఏమన్నా కాల్ చేసినారంటే మన వాళ్ళు వచ్చి మిమ్మల్ని పిలుచుకొని పోతారు. మిమ్మల్ని ఆ రోటీ హబ్ అంతా చూపిస్తారు. కావాలంటే అవ్వ తాతలు, నాన్ వెజ్ ప్రియులు కూర్చొని ఒక్కొక్క రోటీ తిని టేస్ట్ చేసి కొనండి. నేను ఊరికే అనట్లేదు, టేస్ట్ చేయండి. టేస్ట్ చేసే రోటీకి డబ్బులు ఇవ్వాలని చేసే అలాంటి ఆలోచన మాకు లేదండి. తినండి. మీరు ఫస్ట్ టైం వచ్చి మీరు ఎన్ని రోటీలు తింటారో తిని టేస్ట్ చేసి మీరు ఈ ప్రయత్నం చేయండి, కొనే ప్రయత్నం చేయండి. మీకు మంచి ఔషధమని చెప్తున్నా నేను. మన కర్నూలులో ఉండే రోటీ హబ్ ఇదివరకు కర్నూలులో లేదు అని నేను ఈ ప్రయత్నం చేసినాను సార్. ప్లీజ్ త్వరపడండి. ఏ రోజు స్టాకు ఆ రోజుకి అయిపోతుందండి. ఫ్రెష్గా మార్నింగ్ చేసింది సాయంత్రం లోపల ఖాళీ అయిపోతుంది సార్. చూడండి, మీరు ఈడికొచ్చి కొనగలుగుతారా, చూస్తారా చూడండి. లేదు అంటే కరెక్ట్గా మీ అడ్రస్ చెప్పి ఇన్ని రోటీలు కావాలా, ఏ రోటీలు కావాలా, సజ్జి రొట్టెలా, జొన్న రొట్టెలా, మళ్ళా రాగి రొట్టెలా అని మీరు చెప్పి ఆర్డర్ ఇచ్చి ఇన్ని కావాలని చెప్తే మన వాళ్ళే వచ్చి మీ దగ్గరికి ఇస్తారు. మీ అడ్రస్ కరెక్ట్గా చెప్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి సార్.